మీడియాకి స్వాగతం. మేయర్ జక్కా వెంకటరెడ్డిపై మాజీ గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సాలార్జంగ్ కంచా సీలింగ్ భూమి నిరుపేదలకు దక్కాలని, ఇది ఎవరి సొత్తు కాదని, అధికారం ఉందని అహంకారంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జా చేసి చేతులు దులుపుకుందని, మేయర్ జక్కా వెంకటరెడ్డిని వదిలి పెట్టేది లేదని, చేసేవన్నీ అవినీతి అక్రమాలేనని, నీ పాపం పండింది, నీకు రోజులు దగ్గర పడ్డాయి, ఇక ఊరుకునేది లేదు అని నన్ను మభ్యపెట్టి కేటీఆర్ కాళ్ల దగ్గర కూర్చొని పైసలు తల 2 తాకట్టు పెట్టి మేయర్ పదవి తెచ్చుకున్నావు అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ ప్రభుత్వం స్థలాన్ని కాపాడుకుంటామని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలిచి ఆ ప్రజలకు సంబంధించిన ఆస్తిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. గత బీఆర్ఎస్ పార్టీలో నేను పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పటికీ నేను ఆనాడు ఖచ్చితంగా 11, 10, 1వ నంబరు సర్వే చేయాలి, అదేవిధంగా 2 నంబర్ సర్వే చేయాలి, అక్కడ 14, 15, 16, 20, 21 కూడా సర్వే చేయమని చెప్పని ఆ దినాన్ని సర్వే నేను పెట్టించిన. ఈ దౌర్జన్యాలు ఇవాళ జరిగిన దౌర్జన్యాలు కొనసాగుతాయని ముందు దృష్టి వేస్తే ఆనాడు ఇదే కబ్జా కోర్లు అందరు కలిసి ఆ సర్వే కాకుండా అడ్డుపడ్డారు. ఈసారి ఖచ్చితంగా జైన్ గౌడే కానీ, దేశవంత్ శ్రీనివాస కానీ, మరి రఘుపతి మాజీ సర్పంచే కానీ ఫిర్యాదు మేరకు ఈరోజు కూడడం జరిగింది. దాన్ని అడ్డు పెట్టుకొని ఏదో ఆ మేయర్ సొంత సులాభాలు చేసుకోవడానికి ఆయన ఏదో నా తప్పు బయట పడద్దు అని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ విధంగా ఆయన చెలరైపోతున్నాడు. ఎందుకంటే నిజాలు బయటకు వస్తే నా పాపం బయటకు వస్తానని ఒక్క పాపంతో ఈరోజు ఆ మేయర్ మాటలకు నిదర్శనమని తెలియజేస్తున్నాం. నీ చేతనైతే మేయర్ గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఈ పిజావుడ కార్పొరేషన్కి నువ్వు మేయర్ కదా, నీకు బాధ్యత లేదా? 1వ నంబర్ 6 ఎకరాలపై ఉంటావు. రికార్డు పరంగా ఇవాళ రెవెన్యూ రికార్డు పరంగా 6 ఎకరాల 19 గుంటల భూమి ఉంది కదా. నీకు సిద్ధశుద్ధి ఉంటే ముందు 6 ఎకరాల 19 గుంటల భూమి ఎక్కడుందో నువ్వే సర్వే చేసి తీసి నీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పక్కన పెట్టి నేను ఏదో చేసినా నేను ఎట్లకేమి మేయర్ ఉండాలి, నా కార్పొరేట్ నాయకుడు ఉండాలి అని చెప్పన్న దుర్బుద్ధితోటి వాళ్ళకు ఆ ఒక సీలింగ్ ల్యాండ్ ఎగదూపి నీ దగ్గర తింపుకుంటున్నావు కదా. నువ్వు ఉంటేంత ఊస్తే ఎంత మాకు నీ మేయర్ పది ఏం కావాలి? ప్రజలకు కావాలా నీ మేయర్ పది? నమ్మి నిన్ను గద్దెని కూర్చోబెడితే గద్ద కొట్టుకోపోతే సీలింగ్ ల్యాండ్ని మరి ఎందుకు పెన్షన్ వేసినావు? ఎందుకు మున్సిపల్ నుంచి 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెన్షన్ ఎందుకు వేసినావు? ఎందుకు తొలగించినావు? అసలు సీలింగ్ ల్యాండ్ ఉంది, ఈ ఏదో ప్రాంతం సీలింగ్ ల్యాండ్ ఉందని చెప్పని గెలిచింది నువ్వు కదా. మరి ఆ సిద్ధశుద్ధి ఉండాలి కదా. ఇవాళ కాంగ్రెస్ మద్దతు పెట్టుకొని ఏదో కాంగ్రెస్ ని తిడుతున్నావు కదా. మరి నీ సిద్ధశుద్ధి ఎక్కడ పోయిందా మేయర్ గారు? ఇలా కార్పొరేట్ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు చేసే అవినీతి అక్రమాలకు పార్కులు అమ్ముకుంటే, రోడ్లు అమ్ముకుంటేవి, సీలింగ్ ల్యాండ్ అమ్ముకుంటేవి, నాలా ల్యాండ్ అమ్ముకుంటేవి, ఎఫ్టీఎల్ అమ్ముకుంటేవి, నువ్వు ఇరిగేషన్ ల్యాండ్ అమ్ముకుంటేవి. నీ పాపం చూడలేకనే కొంతమంది కార్పొరేటర్లు వేరే పార్టీకి పోయారు. మేయర్ గారు ఉన్నోళ్ళు జారకుండా ఇవాళ నీ గవర్నమెంట్ భూమిని వాళ్ళకు ఎగదూపి ఇవాళ నువ్వు అడ్డు చేసుకుంటున్నావు. అర్థమైంది. ఆయన అంటే అడగాలంట, అయ్యా నువ్వు రిజైన్ చెయ్యి అని చెప్పని. నిన్నెందుకు అర్థం రిజైన్ చేయమని? నిన్ను ఎన్నుకుంటే ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పని. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రజాప్రతినిధిగా వస్తే ఎంత అవినీతి ఉంటుందో ఈ రాష్ట్రంలోనే
ఇంక్వైరీ చేపిస్తే #1 పిజ్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది. ఈ పార్కులు అమ్ముకున్న దాంట్లో కానీ ఈ రోడ్లు అమ్ముకుని ఇంత నిజాయితీగా మాట్లాడుతున్న వచ్చి నన్ను ఇది చేసిరు అది చేసిరు అని చెప్పని జక్కా వెంకటరెడ్డి ఈ పేపర్ ముఖంగా సవాల్ చేస్తున్న తోటి నువ్వు మేడిపల్లి 7/102 నువ్వు కొంటాపుడు రోడ్డు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది వెంకటరెడ్డి, జక్కా వెంకటరెడ్డి గారు. ఇంత నీతో మాట్లాడుతున్నావు కదా, మరి నువ్వు మళ్ళీ వాళ్ళని కమ్ముతాప్పుడే రోడ్ ఎక్కడ పోయింది? రోడ్ లేకుండా ప్లాట్ ఎట్లా అమ్మినావు? నీకు మాట్లాడే ఏమన్నా విలువ ఉందా? నీకు నమ్మి పట్టం కడితే ఉన్నాయి మొత్తం గతంలో 30-40 ఏళ్ళ నుంచి సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా వీడికైనా గెలిచి ఇవన్నీ కాపాడుకుంటే నువ్వు వచ్చినాక అన్ని అంతకాలం చేస్తుంది. దొంగలకు తాళం చెల్లించేట అయిపోయింది. మా ప్రజలు నమ్మిస్తే దొంగలకు తాళం చెల్లించినట్టు అయింది. ఇలా అంటాడు సుధీర్ రెడ్డి అని. ఇలా ఊరలో ప్రశ్నిస్తున్నాం. నీ దమ్ముంటే సవాల్ ఇచ్చినా మా మీద మేము ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాం. నీకు సిద్ధస్థితి ఉంటే బిడ్డ ఆడ టెస్ట్ ల్యాండ్ 1వ నంబర్ టెస్ట్ ల్యాండ్ లా 9 ఎకరాల భూమి ఉంది. 6 ఎకరాల 12 గుంటల భూమి ఏముందో కొలువురి. మొన్నలాగా స్కెచ్ లేదు పబ్బం గడుపుకున్నా నేను పోయి స్కెచ్తో సహా మొత్తం కూడా జిల్లా అధికార యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది. ఇక ఈ భాగం 4వ సర్వే మానుకొని 4